ఒకసారి అండి అమితాబ్ బచ్చన్ ఒక ఫ్లైట్లో ట్రావెల్ చేస్తూ ఉంటాడు. అందరూ అతను పెద్ద సెలబ్రిటీగా ముందు, సో అందరూ వచ్చి అతనితో పాటు ఫోటోలు దిగుతూ ఉంటారు. ముందు ఒక కార్నర్లో ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడండి. అతను మాత్రం ఇతను చూడనట్టు, ఇతను ఏమి గమనించినట్టు, ఇతను తెలియనట్టు బిహేవ్ చేస్తుంటాడు. అమితాబ్ బచ్చన్కి ఇతను నిజంగా నేను తెలిసి తెలియకుండా బిహేవ్ చేస్తున్నాడా అని ఒక అనుమానం వచ్చింది అనమాట. అతని దగ్గరికి వెళ్తాడు. నేను ఎవరో మీకు తెలుసా అని అడుగుతాడు. నాకు తెలియదండి అంటాడు. మీరు సినిమాలు చూడరా అంటారు. సో నేను చూడనండి, చూసి చాలా సంవత్సరాలు అవుతుందండి అంటాడు. నేను ఒక పెద్ద సెలబ్రిటీనండి, నా పేరు అమితాబ్ బచ్చన్ అని చెప్తాడు. ఓ యస్, అయితే ఏంటంటాడు. ముందు తర్వాత అడుగుతారు మీరెవరండి అంటాడు. మీరెవరండి అని ఆయన అడుగుతాడు. నా పేరు జేఆర్డి టాటా అంటారండి, నేను టాటా ఇండస్ట్రీస్కి అధినేతనండి అంటాడు. ముందు సైలెంట్గా అమితాబ్ బచ్చన్ వెళ్ళి తన చేతిలో కూర్చొని, మనం ఎక్కడికన్నా కానీ ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు కానీ మనం ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాం అనుకోండి, మనమే గొప్పవాళ్ళు, మనమే గ్రేట్ అని ఎప్పుడు అనుకోకూడదండి. మనకంటే గొప్ప వాళ్ళు, మనకు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు ముందు. సో అది గ్రహించుకొని మనం మలవాలి.